కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. సైన్స్ సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతుంది. అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం. ఇలా సమాజం ఎంతో ముందుకు వెళ్తుంటే ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు వివక్షలు తగ్గడం లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎండపల్లి హై స్కూల్లో దళిత విద్యార్థులపై జాతి వివక్ష కొనసాగుతుందంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తమ పిల్లలను అవహేళన చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తరగతి గదుల్లోనే కొంతమంది ఉపాధ్యాయులు బహిరంగంగానే మీది విధవ జాతి, ఎస్సీలేవైనా పుడింగిలనుకుంటున్నారా అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చెడ్డ పేర్లతో పిలుస్తూ అవమానిస్తున్నారని హెచ్ఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పాఠశాల ఎదుట పెద్ద సంఖ్యలో చేరి రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల నిర్వహణపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో పిల్లలకు భద్రత సమానత్వం ఉండవలసిన సమయంలో ఉపాధ్యాయుల నుంచే అవమానాలు ఎదుర్కోవడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి.